అందరికీ నమస్కారం. నిన్నటి రోజున సింగనమల గ్రామ సచివాలయంలో జరిగిన సంఘటనపై వైసీపీ దుష్ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే భారత పౌరుడుగా భారత ఎన్నికల నియమావళిని పాటిస్తూ భారత ఎన్నికల నియమావళి ఏ విధంగా ఉందో నేను అన్నీ కూడా చదువుకున్నాను, నాకు కూడా తెలుసు. ప్రతి దానిపైన ప్రతి ఓటు కీలకం కాబట్టి బిఎల్ఓలు ఇంటింటికి అందజేసిన ఫారాల్లో నా ఫ్యామిలీకి సంబంధించి నాది నా భార్యది ఓటు ఒక చోట ఉండడం జరిగింది. రెండవ ఓటు వచ్చేసి నా ఫ్యామిలీలో నా కొడుకుది కొత్తగా ఓటు ఎక్కడం జరిగింది. ఆ ఓటును కూడా ఓటర్ దినోత్సవం నాడు ఓటర్ ఎన్నికల ఈఆర్ఓగా డిప్యూటీ ఈఆర్ఓగా ఉన్న తహసీల్దార్ గారు తొలి ఓటుకి సన్మానం చేసిన కార్యక్రమం కూడా జరిగింది. ఆ ఓటు నా దగ్గర లేదు కదా, ఆ రోజు నేను ఎక్కించినప్పుడు సీరియల్ నంబర్ ప్రకారమే ఎక్కించాను కదా అని చెప్పేసి బిఎల్ఓతో నేను మాట్లాడడం జరిగింది. బిఎల్ఓ నేను సచివాలయంలో ఉన్నాను, మీరు సచివాలయం కాడికి రాండి అన్న చూసుకున్న పోదు నేను ఫీల్డ్లోకి వెళ్తున్నాను అన్నప్పుడు వెస్ట్నర్సాపురంలో విత్తన పంపిణీ కార్యక్రమం ముగించుకొని సరాసరి నేను సచివాలయంకి వెళ్ళడం జరిగింది. అక్కడ సచివాలయంలో మొత్తం అంతా ఆధార్ సెంటర్కి ఆధార్ పని నిమిత్తము ప్రజలు రావడం జరిగింది. అంతా కూర్చొని ఉండగా విఆర్ఓ బూత్ సంబంధించిన అధికారి అక్కడ కూర్చున్నప్పుడు మనము చూసుకుందామా అని చెప్పేసి నేను ఆ ఓటర్ లిస్ట్ అడిగినప్పుడు అన్న మీరు కూర్చోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను కూర్చోమన్నప్పుడు అక్కడ విజిటర్స్ సీట్ మాదిరి అని చెప్పేసి కూర్చున్నాను. గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ పంచాయతీ కార్యదర్శి సీట్ అయితే కాదు. గ్రామ పంచాయతీని కానీ గ్రామ పంచాయతీ అధికారిని, ఎంపీడీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, మండల మేజిస్ట్రేటు, జిల్లా మేజిస్ట్రేటు ఈ విధంగా అధికారులను దుర్వినియోగం చేసుకుంటూ వారి సీట్లలో కూర్చోవలసిన అవసరము నాకు లేదు. అది కల్పితం మాత్రమే. అప్పుడు నేను ఓటర్ లిస్ట్ చూస్తుండగా అక్కడ వచ్చినటువంటి వైసీపీ నాయకుడిని, యూత్ లీడర్, ఆయనకి ఎలక్షన్ సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. అతనికి బిఎల్ఏ కాదు, అక్కడ దానికి సంబంధించిన బిఎల్ఏ కూడా కాదు. బిఎల్ఏగా ఉన్న వ్యక్తి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి లేరు అక్కడ. అనధికారికంగా ఒక బిఎల్ఏని పెట్టారు. అప్పుడు అయినా కూడా నేను అది ప్రశ్నించలేదు. అలా ప్రశ్నించకుండా నేను నా ఓట్లు చూసుకుంటా ఉంటే అక్కడికి వచ్చేసి నువ్వు ఇక్కడ జగనన్న కట్టించిన సచివాలయంలో కూర్చొని దుర్భాషగా మాట్లాడింది నిజం కాదా? సాక్ష్యాలు నేను వీడియో తీయలేకపోయాను కాబట్టి నువ్వు మాట్లాడింది నేను అబద్ధం అనుకుంటారు. భగవంతుడు కూడా చూస్తారు, అక్కడ ఉన్న అధికారులు, ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు మాట్లాడింది ముమ్మాటికి నిజం. నీ ఎవ్వ సొత్తు కాదు, అది గవర్నమెంట్ ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రజల పౌరుల ఆస్తి. ఆ రోజు ముఖ్యమంత్రిగా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజాధనంతో కట్టిన సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు. ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో నాకు కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒక బాధ్యత గల ప్రోటోకాల్ పదవి ఉన్నది. అయితే అక్కడ కూర్చున్నది పంచాయతీ కార్యదర్శి సీటు కాదు. పంచాయతీ కార్యదర్శిని ఏ విధంగా గౌరవిస్తున్నానో పంచాయతీ కార్యదర్శి కాకుండా ఆ మన మండల పరిస్థితిలో ఏ అధికారినైనా కానీ నేను గౌరవంగా సారని సంబోధించే మాట్లాడతాను. కావాలంటే తెలుసుకోమని సైజనాథ్ గారికి సవాల్ విసురుతా ఉన్నా. నేను మీ మాదిరి ఏమి అన్న అక్క అని ఎట్లా పడితే అట్లా మాట్లాడేది కాదు. మీరు కావాలంటే చిన్న స్థాయి అధికారిని కూడా చూసుకోండి. చిన్న స్థాయి అధికారిని కూడా నేను గౌరవంగా సారని పిలుస్తా. ఎందుకనంటే ఎదుటి వారిని గౌరవించినప్పుడే మనల్ని వాళ్ళు గౌరవిస్తారు కాబట్టి అదే సంస్కృతితో నేను పోతాను తప్ప దుర్భాషలాడేంత ఇదిగా నాలో ఆ దురుద్దేశం అయితే లేదు. మీరు కేవలం ఒక బీసీ లీడర్గా నేను కూర్చున్నాను కాబట్టి మీరు నిన్నటి రోజున ఆ విధంగా ప్రవర్తించారని నాకు అర్థమవుతా ఉంది. ఈ సందర్భంగా వారిని ఖండిస్తున్నా. ఎన్నికల నియమావళి ఎక్కడా నేను తూచా తప్పకుండా నిబంధనలు తుంగలేక తొక్కినారు అని అంటున్నారు. నేను ఏ ఎన్రోల్మెంట్ మీద కానీ ఒక సంతకం ఏమైనా పెట్టించానా? సంతకం పెట్టించిన వాళ్ళు ఆడున్న వాళ్ళని కూడా నేను ఎక్కడికి రమ్మంటే అక్కడ పిలుచుకొని వచ్చి వాళ్ళు దేని మీద సంతకం పెట్టారు, దేనికోసం సంతకం పెట్టారని కూడా నేను నిరూపిస్తా. సవాల్ విసురుతున్న సైజనాథ్ గారికి నేను ఎన్రోల్మెంట్ మీద సంతకం పెట్టించానని మీరు అబద్ధం మాట్లాడితే అక్కడ ఏ విధంగా వచ్చారో అక్కడ ఉన్నటువంటి విఆర్ఏ వాళ్ళ పని నిమిత్తం ఏం చూసుకొని పోయారు, నేను ఏం చూసుకొని పోయానో విఆర్ఏని ఆ విఆర్ఓని వాళ్ళ అధికారులను ప్రశ్నించి తర్వాత నన్ను మాట్లాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.